ఓయ్ నేత్రపిల్ల, నువ్వే చేస్తావా ఏంటి రెడ్ దోశ? నిన్ను చూసి నేను కూడా నేర్చుకొని చేసేసా ఈరోజు. చూసేద్దామా ఎలా చేశాను? ఇక్కడ నేను మినుములు 1:2 రేషియోలో తీసుకున్నాను. సేమ్ మనకి రెగ్యులర్ దోశకి ఎలా చేస్తామో అలాగే 1 కప్ మినుములు అయితే 2 కప్స్ రెడ్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ రెడ్ రైస్ కూడా నేను ఆర్గానిక్ రెడ్ రైస్ తీసుకున్నా. అండ్ పొద్దున మార్నింగ్ నానబెట్టేస్తే ఈవినింగ్ కల్లా నానిపోయాయి. అండ్ ఈవినింగ్ రుబ్బేసుకొని మనం రెగ్యులర్ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తున్నాను. అండ్ అంటే మేబీ చలి ఎక్కువ ఉండడం వల్ల ఏమో అంత ఫర్మెంట్ అయినట్టు అనిపించలేదు నాకు. బట్ బాగుంది. రెడ్ కలర్గా వస్తుందేమో అనుకున్నా. నేను పొట్టు మినుములు యూజ్ చేశాను కదా, మేబీ ఆ కలర్ డామినేట్ చేసిందేమో ఈ దోశ కలర్ని అనిపించింది నాకు. రెగ్యులర్గా కొంచెం నాకు ఫస్ట్ దోశ ఎప్పుడు కొంచెం పాడవుతూ ఉంటుంది, రెండో దోశ నుంచి బాగా వస్తుంది. సేమ్ ఈరోజు కూడా నేను అలాగే ఎక్స్పెక్ట్ చేశాను, 1-2 పాడైపోతాయి కావచ్చు కొత్తది కదా అని. బట్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ దోశ నుంచే మంచిగా వచ్చింది నాకు. ఫస్ట్ దోశ బాగా రాగానే మస్తు ఖుషి అనిపించింది. ఎందుకంటే ఆ ప్యాన్ మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ వేయాలి కదా, అది కొంచెం ఎందుకో నాకు ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. బట్ చాలా బాగా వచ్చింది. అంత రెడ్డిష్గా వస్తుందేమో అనుకున్నా నేను, అంత రాలేదు అసలు. అది మేబీ పొట్టు మినుములు నల్లగా ఉంటాయి కదా, అవి డామినేట్ చేసినాయి అనుకుంటా. కానీ చాలా బాగుంది. ఆల్టర్నేటివ్, మేము దోశ అనగానే రాగి దోశ చేసుకుంటాం ఎక్కువ. ఇది సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. రాగి దోశ ఒకసారి అయితే, రెడ్ రైస్ దోశ ఇంకోసారి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యా. చాలా బాగా వచ్చాయి. టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలేదు నాకు. కానీ హెల్త్ బెనిఫిట్స్ ఆబ్వియస్గా మనం గ్రెయిన్స్ చేంజ్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అయితే మారుతాయి కదా, మనకి రెగ్యులర్గా తిన్న ఫీల్ లేకుండా ఉంటుంది. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా వారధికి వెళ్ళి మనం రెడ్ దోశ టేస్ట్ చేసేది ఎప్పుడు ఇంకా మన ఇంటి దగ్గరే చేసుకుందామని చేసా. బోడుప్పల్ నుంచి వారధి చాలా దూరం కదా.